ఎప్పుడైనా ఊహించారా? మనకు కాంతి వేగంతో ప్రయాణించే ఒక సందేశం వస్తే, తక్షణమే మనం అడిగే ప్రశ్న ఒకటే. ఇది ఎవరు పంపారు? 1977లో ఓ సాధారణ రేడియో టెలిస్కోప్ మన గ్రహం బయట నుంచి వచ్చిన ఒక అజ్ఞాత సంకేతాన్నయితే గుర్తించింది. ఇది సాధారణమైన సిగ్నల్ కాదు. బహుశా మనిషికి బయట నుంచి వచ్చిన మొట్టమొదటి సంకేతం ఇదే కావచ్చు. ఓహాయోలో ఉన్న బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ సిటీ అనే ప్రాజెక్ట్ కింద ఇతర గ్రహ జీవుల సంకేతాలు వినడం కోసమైతే ఉంటుంది. ఆగస్టు 15, 1977 ఎప్పటిలాగా డాటా అయితే వస్తుంది. కానీ ఆ రోజు ఒక అసాధారణమైన సిగ్నల్ అయితే వచ్చింది. అది చూసిన శాస్త్రవేత్త జెర్రీ ఎహ్మన్ ప్రింటౌట్ పక్కన ఒక మాట రాశాడు, వావ్ అని చెప్పేసి. అప్పటి నుంచి అది వావ్ సిగ్నల్ అన్న పేరైతే అందుకుంది. ఈ సిగ్నల్ సరిగ్గా 72 సెకండ్ల పాటు వచ్చింది. ఫ్రీక్వెన్సీ 1420 మెగా హైట్స్ అయితే వచ్చింది. ఇది హైడ్రోజన్ అణువు వాడే ఫ్రీక్వెన్సీ. అంటే అంతరిక్ష కమ్యూనికేషన్కి ఇది ప్రామాణికమైన ఫ్రీక్వెన్సీ. ఒక్కసారిగా వచ్చిన ఈ సిగ్నల్ ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. ఈ సంకేతం ధనస్సు నక్షత్ర మండలం సగిటేరియస్ కాన్స్టలేషన్ వైపు నుంచి వచ్చినట్లు గుర్తించారు. అక్కడ మాత్రం ఎటువంటి ఉపగ్రహాలు, జాతీయ సిగ్నల్స్ ఏమీ లేవు. అసలు అదేమిటో కూడా ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలా చెబుతున్నారు, ఉపగ్రహాల నుంచి వచ్చిన శబ్దం కావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అదే హైడ్రోజన్ ఫ్రీక్వెన్సీ ఎందుకు అంత శుద్ధతతో అంత సరిగ్గా ఎలా వచ్చింది? ఎందుకు ఒక్కసారి వచ్చి తిరిగి ఎప్పుడు రాలేదు? ఇది నిజంగా ఇతర గ్రహజీవుల నుంచి వచ్చిందా, లేక ఇది సహజ సిద్ధమైన అంతరిక్ష తరంగాలేనా? ఈ ప్రశ్నకి ఇప్పటికీ ఎవరు ఖచ్చితమైన ఆన్సర్ అయితే చెప్పలేకపోతున్నారు. బహుశా ఏదో ఒక రోజు మళ్ళీ అటువంటి సంకేతం వస్తుందేమో, లేదా అది మనకు ఎప్పటికీ వచ్చిన మిస్డ్ కాల్ అయిపోతుందేమో. కానీ ఆ రోజు మేము గ్రహించుకున్నాం, మనిషి ఈ విశ్వంలో ఒంటరిగా ఉండకపోవచ్చు అని చెప్పేసి. అండ్ ఈ సిగ్నల్ వల్లే ఏలియన్స్ అనే కాన్సెప్ట్ కి ఇంకా బలం అయితే చేకూర్చింది. ఇప్పటికీ కూడా ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో స్టిల్ మిస్టరీగా మిగిలిపోయింది. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లిస్ట్లో కామెంట్ చెప్పండి. ఈ వావ్ సిగ్నల్ నిజంగా ఏలియన్స్ పంపిందని, లేకపోతే ప్రకృతిలో నుంచి వస్తుందని చెప్పేసి. సో ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనిషి ఒంటరిగా ఉండకపోవచ్చు,